పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, వ్యభిచారుల వలె కాక, మనుషుల వలె కాక, అన్యాయస్తుల వలె కాక. అన్యాయం చేయవారు ఎట్లుంటారు? హేళన చేస్తా ఉంటారు, ఈ విధంగా చేస్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళ వలె కూడా కాక నేను అని అంటున్నారండి వాళ్ళు. వ్యభిచారుల వలె కాక అంటున్నారు. వ్యభిచారుల యొక్క వస్త్రధారణను ఇక్కడ వాళ్ళు వేలెత్తి చూపిస్తూ యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య అది కోరిండా? యేసయ్య అలా అడిగాడా? మరి సుంకరి అలా అడిగిందా? ఇవేవి పట్టించుకోవట్లేదండి ఆయన. ఈ లోక సంబంధమైనవి, ఈ లోక మర్యాదలను, ఈ లోకంలో కనబడే వాటిని ఆయన చూడట్లేదు సుంకరి. ఎందుకంటే ఆయన భారభరితమైన హృదయంతో యేసు వైపు మాత్రమే ఎలా చూస్తున్నాడంటే, తండ్రి నన్ను కరుణించవా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడండి. ముఖమును ఎత్తుకోలేక ఆయన ఎంతో భారభరితంగా ఆత్మీయతలో ఆయన అడుగుచున్నాడు. హల్లెలూయా. ఆ విధంగానే నువ్వు నేను కూడా ఉందుము గాక. నీ పక్కన ఉన్న వారిని కానీ, సంఘాన్ని కానీ, పక్కన వారిని చర్చ చేసి కానీ నువ్వు నేను మాట్లాడకుండా ఉందుము గాక. మనం ఎవరి మీద కూడా ఈలలాగున్నా వాళ్ళలాగున్నా నేనే పరిశుద్ధుడని అని చెప్పుకోకుండా మనము జాగ్రత్తగా మనము కాపాడుకొందుము గాక. ఆ పరిసయ్యులకు కలిగినటువంటి మనసు మనకొద్దు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరిని మీరు అన్యాయస్తులు అని నిందిస్తున్నారు. ఆయన మీరు ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ నా యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఒక సమరయ స్త్రీ దగ్గరికి, ఆమె 5 భర్తలను పెళ్లి చేసుకుంది. ఇప్పుడున్న ఆమె వాడు కూడా కాదు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి యేసయ్య ప్రేమతో వచ్చి ఉంటున్నాడండి. హల్లెలూయా. అంటే యేసయ్య ప్రేమ ఎంత బాగుందండి. యేసయ్య ప్రేమకి ఇక్కడ చూపిస్తున్నటువంటి లోకము అనగా పరిసయ్యుల ప్రేమకి, వాళ్ళు చేసే ప్రార్థనలకి ఎంత వ్యత్యాసం ఉంది. యేసయ్య ఏమంటున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకోనండి, నా ఆజ్ఞలను పోలి మీరు నడుచుకోనండి, నా ప్రేమను ధరించుకొని మీరు నడుచుకోనండి, మీరు నా వలే నడుచుకోండి అని యేసయ్య సెలవిస్తున్నాడండి. యేసయ్య వ్యభిచారులను ప్రేమించాడు, అన్యాయస్తుల్ని ప్రేమించాడు, అక్రమము చేసే వారిని ప్రేమించాడు, దొంగతనము చేసే వారిని కూడా యేసయ్య ప్రేమించి వారిని ఎంతో ప్రేమగా పలకరించి వారిని మార్చి ఉంటున్నాడండి. హల్లెలూయా. వారితో మాట్లాడి ఉంటున్నాడు యేసయ్య. అందరిని దేవుడు ప్రేమించి ఉంటున్నాడు. అలాంటి ప్రేమనే నువ్వు కూడా కనపరిచి ఉండాలండి. హల్లెలూయా.